సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ క్రిష్ ఆన్ వీల్స్. సో ఈరోజు వచ్చేసి గ్రూప్ రైడ్ సండే. అది డెస్టినేషన్ వచ్చేసి మురారి రాజానగరం దగ్గర. తీసుకెళ్ళేది అయితే అంటే గ్రూప్ అంటే రాయల్ ఎన్ఫీల్డ్ గ్రూప్తో వెళ్తున్నాను నేనైతే. ఆఫ్టర్ 4 months ఆల్మోస్ట్ గ్రూప్ రైడ్ అయితే నవంబర్లో వెళ్ళాను. సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ గ్రూప్తో. అది వీడియో అప్లోడ్ చేశాను, మళ్ళీ డిలీట్ చేస్తాను అది సరిగ్గా లేదని. సో మళ్ళీ 4 months తర్వాత అయితే ఈరోజు గ్రూప్ రైడ్కి అయితే వెళ్తున్నాము. సో నేనంటే నజీర్ కలిసి అయితే వెళ్తున్నాము. రాయల్ ఎన్ఫీల్డ్ అంటే హిమాలయన్ తీసుకుంటాం కాబట్టి ఆ గ్రూప్లో యాడ్ చేశారు నజీర్ది. సో ఇప్పుడు వాళ్ళైతే మీట్ అవుతారు. 7 o'clock ఫాగ్ అయితే ఇలా ఉంది. ఫుల్ ఫాగీ రోడ్ అంతానే. సో నయారం బంక్కి వెళ్ళి పెట్రోల్ అయితే ఫిల్ చేసుకుని అక్కడ వెయిట్ చేస్తాం. ఇంకా బ్రో రాలేదు, మాదా బ్రో. కెమెరాలు కూడా ఫాగ్ పడేస్తుంది, చెట్ల నుంచి వాటర్లా పడుతుంది. బ్రో ఎవడన్నా ఉన్నాడా? ఆహా, వ్యూ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇది సన్ రైజ్ ఇది మొత్తం చాలా ఎండ పడుతుంది కరెక్ట్గా ఉంది. సో ఒక క్లాసిక్ ఒక విస్టమ్ అయితే యాడ్ అవుతుంది. యాక్చువల్గా ఇది రాయల్ ఎన్ఫీల్డ్ రైడ్ కాబట్టి బైక్స్ అయితే చేంజ్ చేస్తాం మ్యాక్స్ టు మ్యాక్స్. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఓన్లీ అలౌడ్ అటు రైడ్కి. సో మేబీ కాకినాడలో మన డ్యూక్ అక్కడ పెట్టేసి ఏదో ఒక బైక్ అయితే తీసుకుందాము. వీఆర్ ఎట్ ఘాటి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. సో మనం మిటియర్ అయితే తీసుకున్నాం ఇక్కడ నుండి, ఘాటి నుండి. మన డ్యూక్ అయితే అక్కడ పెట్టేసాను. ఓ దీంట్లో ఎంత సుఖం ఉంటుంది. ఇప్పుడు సర్పవరం జంక్షన్ వరకు, సర్పవరం షోరూమ్ వరకు వెళ్ళి అక్కడ నుండి రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ మీట్ అవ్వి అందరూ. అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఉండాలి, సో అందుకనే బైక్ చేంజ్ చేయాల్సి వచ్చింది. పర్లేదు, వీళ్ళకి డార్క్ బాగానే ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్లో. థింక్ ఇది కొత్త కలరు, ఆరెంజ్ మిక్స్ నాటో గ్రే. బైక్స్ అయితే సెట్ చేస్తున్నారు బయట. సో స్టార్ట్ అయితే అవుతున్నాం ఇక్కడ నుండి అందరూ కానీ. ఆల్మోస్ట్ 10 అయిపోతుంది టైము. స్టార్ట్ అయితే అవుతున్నాం రైట్ నౌ. టైం వచ్చేసి 10 అయిపోయింది. సో రైడ్ అయితే స్టార్ట్ అయింది. పోయేదైతే రాజానగరం దగ్గర నుంచి మురారి. నేనైతే 4-5 times వెళ్ళాను. అది మురారి ఎవరు వెళ్ళలేదట, ఒక బ్రో చెప్పాడు. సో అందరు కాల్స్లో అయితే కనెక్ట్ అయ్యారు. అది వాయిస్లు అవే వస్తున్నాయి లోపల, హెల్మెట్ లోపల. సన్ గ్లాసెస్ వేసుకుందాం. ఇక్కడ నుండి అది వచ్చేసి 70-80 kilometers సంథింగ్ వస్తుంది, లేదంటే తెలీదు, అంత నాకు ఐడియా లేదు. నేను మా ఊరు నుంచి అయితే నాకు ఐడియా ఉంది, చాలాసార్లు వెళ్ళాము. ఇక్కడ నుండి అయితే నేను వెళ్ళలేదు. వీళ్ళు ఎవరు వెళ్ళలేదు యాక్చువల్గా, ఇందులో ఒకరే వెళ్ళారు. వాళ్ళని బట్టి ప్లాను. అండ్ మెయిన్ వెనక కార్ ఒకటి వస్తుంది. కుకింగ్ అయితే అక్కడ చేస్తాం. ఇప్పుడు కుకింగ్ ప్లాన్ చేశారు. సో కుక్ చేసుకుని తిని రావడము, అది రైడ్ ప్లాన్ అనేది మెయిన్. సో ఇది అచ్చంపేట జంక్షన్. ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే వెళ్తున్నాం. నుంచి లెఫ్ట్ తీసుకుని సామర్లకోట టు రాజానగరం నుండి అది లోపలికి వెళ్తుంది రోడ్డు. ఫుల్ అవి తోటలు, మొత్తం అన్ని తోటలు, అవి జీడి మామిడి తోటలు. సో ఆ తోటల్లో కుకింగ్ ప్లాన్ అనమాట. ఊరికే తిరగడానికండి, సండే కదా. అటు రాజానగరం సైడ్ అండి. యాక్చువల్గా ఈ గ్లౌస్కి బైక్కి సెట్ అయింది, బాగా కంఫర్టబుల్గానే ఉన్నాయి. మన బైక్తో చాలా ఇబ్బంది ఉంది ఇవి లోకల్ రైడ్స్ అంటే.
సామర్లకోట అయితే వచ్చాం. సామర్లకోట నుంచి ఊర్లోకి ఎక్కడికి వెళ్ళి 2 ఫోటోలు తీసుకుందామని తీసుకెళ్తున్నారు. పెద్దాపురం ఎంటర్ అయితే అయ్యాం. అగైన్ వెహికల్ అయితే చేంజ్ చేశాను. ఇది క్లాసిక్ 350. ఓ చాలా వింతగా ఉంది. ఇక్కడ నుంచి పెద్దాపురం రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. దీనికి చాలా యాక్సెసరీస్ ఉన్నాయి. హెచ్ఏజీ, ఈగల్ ఐ ఫాగ్ లైట్స్, ఈ విండ్షీల్డ్, బ్యాక్ లగేజ్ ర్యాక్ చాలా అయితే ఉన్నాయి. బ్రో ఈ గ్లౌజ్ క్లాసికల్కి సెట్ అవుతున్నాయి బాగా. సో లైనప్ అయితే వచ్చేసి ఇదే మొత్తం బైక్స్ హంటర్ వరకు. సమ్వేర్ పామ్ ఆయిల్ తోటల దగ్గరలో ఒక షుగర్ కేన్ జ్యూస్ సెంటర్, బైక్స్ పార్కింగ్ అక్కడ వరకు. నజీరుద్దీన్ షేక్. ఆఫ్టర్ రిఫ్రెష్మెంట్స్ అగైన్ బ్యాక్ టు ద మీటియర్. స్టార్ట్ అయితే చేస్తున్నాం రైడు. ఇంకా ఇక్కడ నుండి 18 కిలోమీటర్స్ అయితే ఉంది డెస్టినేషన్. అబ్బా ఇక్కడ ఆపితే సరిపోతుంది, సోడా ఉంది మంచిగా. 2 షుగర్ కేన్ జ్యూస్ వేసిన తర్వాత స్టార్ట్ అయితే అయ్యాము, వెళ్ళాలి. కుకింగ్ అన్నారు, ఇక్కడే 12 అయిపోయింది. కుకింగ్ ఎప్పుడు చేస్తారో తెలియదు. మరి చాలా నెమ్మదిగా వెళ్తుంది గ్రూప్ రైడ్ అంటే, మరీ నెమ్మది ఈ గ్రూప్ అయితే. నేను నజీర్ ఇద్దరు వెళ్తాం కాబట్టి మాది అంతా ఎంతలాగున్నా సరే 80, 100, 110 అట్టే ఉంటుంది. నజీర్ 130 వెళ్ళాడంటే 130 వెళ్తాను, నేను 80 వెళ్ళాడంటే వాడు 80 వెళ్తాడు అంతే. ఒకరు వెళ్ళిందంటే రెండో బండి ఆటోమేటిక్గా అదే స్పీడ్లో వెళ్తుంది. సో ఇక్కడ నుంచి హైవే నుండి అయితే రైట్ తీసుకుంటున్నాం. ఇదే ఊరు ఏమో ఎవరు బ్రో ఊరి పేర్లు వేయట్లేదు బ్రో, మీరు లక్ష్యం మీద ఊరి పేర్లు వేయడం అని చెప్పారు. సో ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుందో తెలీదు, అక్కడికి వెళ్ళి ఏం పీకుతామో తెలీదు. టైం ఈస్ 12:10. ఇప్పుడే బ్యాచ్ వెళ్ళింది. 10 అవర్లు 1000 అవర్లు ఉన్నాయి మొత్తం. అన్న ఒక 150 మీద ఎంత పట్టుకున్నాడో చెయ్యి ఊపుతున్నాడు. సింపుల్గా 150 మీద చెయ్యి వదిలేసి అంటున్నాడు. ఏ మనిషిలో అవి స్టీరింగ్ డాంపర్లు ఇవన్నీ ఉండేది, ఎటు కదలవు అవి. సో దానివల్ల వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఏదప్ప కాలవగొట్టని తీసుకెళ్తున్నారు, కాలవగొట్టని. అమ్మో మీటియర్ సస్పెన్షన్ మాత్రం వరస్ట్గా ఉంది, ఎగరేస్తుంది మొత్తం. ఒక ఎక్స్పల్స్ కొనుక్కోవాలి ఇక. అది అది నించున్నాడు, లాగెత్తున్నాడు. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. సో ఈ లోపలికి ఎక్కడో తెలియదు కానీ అప్పట్లో మేము వచ్చేవాళ్ళం ఇక్కడికి. చాలా ఇయర్స్ అయింది వచ్చి. ఖాళీగా ఉంటుంది అనుకున్నా కానీ ఇదేనా స్టాప్ మంది? ఇక్కడ ఇక్కడ పెడితే ఎక్కడ కుక్ చేస్తారు? ఊరికే సండే రైడ్ అంతే. ఈ కారు ఏమన్నా బ్యాకప్ వచ్చిన కారు బెంజ్. సో సామాన్లన్నీ ఇందులో వేసుకుని వచ్చారు, స్టార్ట్ చేశారు. లోపల సామ్రాజ్యం. వెనకన్ని జాకెట్లు హెల్మెట్లు మొత్తం కారు నిండిపోయింది.
రీసెంట్గా ఓ మేము చూసాను. ముక్క ఎదిరిగలండి ఇప్పుడు కాక ఇంకెప్పుడు ఒకటేనా చిన్న అలా కానీ సో కుకింగ్ ఈటింగ్ అన్నీ అయితే అయిపోయినాయి. మొత్తం సర్దేశారు, మా బండ్లు కూడా వెళ్ళిపోయినాయి. మేము వెనకనే వెళ్తున్నాము. మా బండ్లు వెళ్ళిపోయినాయి, అందరూ వెళ్ళిపోయారు. సో వెనకనైతే వెళ్తున్నాము. మధ్యలో 2-3 లొకేషన్స్లో 2-3 ఫొటోస్ అవి ఉన్నాయి, అంతే. అంతా అయిపోయింది. ఎటుపోయారో కూడా తెలియదు. బ్లూటూత్ అయితే ఇరిగిపోయింది. సో నెక్స్ట్ ఇంటర్కామ్ రావాల్సిందే. ఇంకా ఇటు వెళ్తారా, వదిలేసిపోయారు మమ్మల్ని. మా దగ్గర చెప్తున్నాడు కౌంటర్ స్టీరింగ్ అని. అదేంటంటే మనకు మెక్వీన్ చెప్తాడు చూసా, లైట్నింగ్ మెక్వీన్. టర్న్ లెఫ్ట్ టు గో రైట్, టర్న్ రైట్ టు గో లెఫ్ట్ అంటాడు చూసా, అదనమాట కౌంటర్ స్టీరింగ్. సో ఇలాంటి ప్లేస్లో ఇది బాగా పనికొస్తుంది ఎప్పుడైనా స్కిడ్ అయిందంటే. అది మ్యాటరు. అమ్మో అమ్మో హిమాలయన్ అయితే వస్తుంది, కానీ నన్ను అడుగు పడిపోతుంది. తింటాను నించోడానికి కూడా ఉండదు, ఇది క్రూజర్. ఇది కనీసం క్లాసిక్ అన్నా నించోవచ్చు, దీన్ని నించోడానికి కుదరదు దీనికి అనుకున్నా. కానీ వీళ్ళు మిస్ అయిపోయాం. మళ్ళీ అటు ఇటు 2 రౌండ్లు వేసి హైవేలో ఇప్పుడు కలిసాం. కాఫీ బ్రేక్ కూడా అయిపోయింది, స్టార్ట్ అయితే అయిపోయాం. టైం వచ్చేసి 5:30 ఎగ్జాక్ట్గా. సమ్ ఫోటోషూట్ కూడా జరిగింది, మైనర్ ఫోటోషూట్. రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా దగ్గర మన బైక్స్ అయితే బయట ఇచ్చేసాము, మిటిఆర్ ఇవన్నీ. ఇక వీకెండ్ రైడ్ అయితే క్లోజ్ అయింది విత్ రాయల్ ఎన్ఫీల్డ్ గ్రూప్. సండే రైడ్ అయితే మొత్తం గ్లౌజులు, హెల్మెట్, డీజే అన్నీ పక్కన పడేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే 1K మానిటైజ్ అయిపోద్ది మన ఛానల్లో. దాని తర్వాత పెద్ద పెద్ద రైడ్లు వేసేద్దాం మనం, ఇంటర్నేషనల్ రైడ్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.